back to the channel Biotech Lines. So I think in the previous lecture we have finished or we have completed off the network theorems, right? So by that unit we have finished 4 units in networks. Okay, those are basic concepts, two-port networks, transients, and also network theorems. Okay, and the last unit that we have balanced. Okay, the balance is that is nothing but AC analysis or sinusoidal steady state analysis. Okay, so sinusoidal AC analysis అనేది మనం ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ లో వీఆర్ గోయింగ్ టు start. Okay, and ఇదే వీడియో లెక్చర్ లో ఐ am going to end up the session also if possible. సో సైనుసాయిడల్ ఏసీ అనాలిసిస్ లో మనకు మేజర్ గా 3 పార్ట్స్ ఉంటాయి. ఓకే, సో పార్ట్ నెంబర్ 1 వచ్చేసరికి జనరల్ ప్రాబ్లమ్స్. అంటే వాడు ఒక ఫస్ట్ యూనిట్ లో సర్క్యూట్ ఉంటుంది కదా, ఎలా అయితే ఉంటాయి అలాగే సర్క్యూట్స్ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ యూనిట్ మొత్తం డీసీ పవర్ సప్లైస్ ఉంటాయి కదా, డీసీ వోల్టేజ్ సోర్స్, డీసీ కరెంట్ సోర్స్ ఉంటాయి కదా. అదే మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏసీ కరెంట్ సోర్సెస్ ఉంటాయి. కాకపోతే అప్పుడు ఒక 2 ఫార్మ్స్ వస్తాయి. అంటే రెసిస్టర్ అంటే ఓన్లీ రెసిస్టెన్సే కదా ఉండేది. అది ఇండక్టర్ అయితే మీకు ఆల్రెడీ తెలుసు, జేఎక్స్ఎల్ అని ఉంటుంది. అదే కెపాసిటర్ అయితే 1/jXC అనేది రియాక్టెన్స్ అవుతుంది. ఓకే, సో ఇవన్నీ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి, రైట్? సో దాన్ని మనం ఇంపిడెన్స్ జెడ్ తోటి డినోట్ చేస్తాము. సో అక్కడ ఏ ప్లస్ జేబి అనే ఫార్మాట్ లో వస్తాయి. దాన్ని మనం ఆర్ అట్ యాంగిల్ థియటర్ లో కన్వర్ట్ చేసి వి విల్ డూ సంథింగ్. ఓకే, సో కాబట్టి ఫస్ట్ యూనిట్ లో ఏదైతే చేసామో ఈ యూనిట్ ఫస్ట్ పార్ట్ లో కూడా అదే చేస్తాం. ఏంటది? మెష్ అయితే మెష్, నోడల్ అయితే నోడల్, కేవీఎల్ అయితే కేవీఎల్, కేసీఎల్ అయితే విల్ డూ ది సేమ్. కాకపోతే ఓన్లీ ఎక్కడ తేడా వస్తుందంటే అక్కడ ఏమో డైరెక్ట్ గా డీసీ వాల్యూస్ ఇస్తారు, ఇక్కడ వచ్చేసరికి సైనోసాయిడల్ వేవ్ ఫార్మ్స్ ఇస్తారు. సో మనం కొంచెం జాగ్రత్తగా దాన్ని చూసి ఎట్లా హ్యాండిల్ చేయాలనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అండ్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి దిస్ ఫేజర్ డయాగ్రామ్స్. ఓకే, సో ఫేజర్ డయాగ్రామ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కాబట్టి యాంగిల్ కనుక్కోమంటారు, ఇండక్టర్ కెపాసిటర్ మధ్యలో పవర్ ఫ్యాక్టర్ అంతా అడుగుతారు, లీడింగ్ లాగింగ్ ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనము ఫేజర్ డయాగ్రామ్స్ లో చూసేద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ నథింగ్ బట్ పవర్ క్యాలిక్యులేషన్. ఓకే, సో పవర్ క్యాలిక్యులేషన్ అంటే పవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సైనోసాయిడల్ ఏసీ అనాలిసిస్ లో, దాని మీద విషయం ఏంటి అనేది. అండ్ ఇంకా లాస్ట్ ఫోర్త్ పార్ట్ వచ్చేసరికి రెసోనెన్స్. ఓకే, సో టోటల్ వీ హావ్ డివైడెడ్ ద లాస్ట్ యూనిట్ ఇంటూ 4 parts. First one is general problems, and second one is phasor diagrams, third one is nothing but power calculation, and fourth one is nothing but resonance. Okay, ఈ 4 గన కంప్లీట్ చేస్తే ఐ థింక్ మెజారిటీ 70 to 80% ఆఫ్ ద సిలబస్ విల్ బి కంప్లీటెడ్. ఓకే, సో ఇంకా మనం అక్కడక్కడ కొన్ని నేను లీవ్ చేసి ఉంటాను, బట్ దోస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాస్ ద ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, రైట్? సో ఈ టాపిక్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి, అండ్ మీరు చేస్తే యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్. ఓకే, సో నెక్స్ట్ మన ఈ గేట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మేము సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ క్లీన్ గా సర్జరీ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఫర్ ద గేట్ 2021 aspirants, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ క్రాష్ కోర్స్. ఓకే, సో వాళ్ళు కొంచెం నీట్ గా ఏది ఇంపార్టెంట్ ఉంటాయో అవి మొత్తం నేర్చుకొని దాని మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్తే ఓకే, యూ విల్ గెట్ యువర్ ఎక్స్పెక్టెడ్ మార్క్స్. ఓకే, అండ్ గేట్ 2022 రాసే వాళ్ళకి మాత్రం దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్. ఓకే, ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్. సో కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి డెఫినెట్ గా అది షేర్ చేయండి. ఓకే, సో కీప్ ద హెడింగ్ ఏసీ అనాలిసిస్. అండ్ ఇక్కడ ఇంకొకటి అమ్మా, నేను ఇప్పటి వరకు అన్ని చెప్పిన యూనిట్స్ లో అన్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సెలెక్ట్ చేసి దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్? సో ఈ పర్టికులర్ యూనిట్ మాత్రము నేను ఆల్రెడీ దానికి సొల్యూషన్స్ కూడా ప్రిపేర్ చేశాను. అవి నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆర్ ఎట్ యాంగిల్ థీటా ఏ ప్లస్ జేబీ కన్వర్ట్ చేస్తూ కూర్చోలేదు. ఓకే, బికాస్ అవన్నీ కన్వర్ట్ చేస్తూ కూర్చుంటే ద టైం విల్ బి లాస్ట్. ఓకే, సో కాబట్టి నేను ఆల్రెడీ చేసిన వాల్యూస్ అన్ని రాశాను. సో కాబట్టి దాని ప్రకారం చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా క్లీన్ గా నీట్ గా అర్థం చేసుకుని వీడియో ఎండ్ వరకు చూడండి, దెన్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో సైనోసాయిడల్ ఏసీ అనాలిసిస్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. అసలు ఆ జే అనే టర్మ్ వస్తే, అక్కడ యాంగిల్స్ వస్తే చాలా మందికి అసలు కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి అది కంపల్సరీగా పోతుంది. ఓకే, ఫైన్, లెట్స్ స్టార్ట్. ఓకే, సో కీప్ ద హెడింగ్ ఏసీ అనాలిసిస్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ హెడింగ్ పెట్టుకున్నాము బేసిక్ సైన్ ఈక్వేషన్. ఓకే, సో బేసిక్ సైన్ ఈక్వేషన్ అనేది ఫస్ట్ హెడింగ్ పెట్టుకోండి, బేసిక్ సైన్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి, v of t is equal to vm sin of omega t plus 5. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే కదమ్మా, జనరల్ సైన్ ఈక్వేషన్. సో ఈ జనరల్ సైన్ ఈక్వేషన్ లో ఈ vm అనేది ఏంటంటే యాంప్లిట్యూడ్, ఈ ఒమేగా ఏంటి అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఈ 5 వచ్చేసరికి ఏంటంటే ఫేజ్ ఆబ్వియస్లీ. ఓకే, సో v of t is equal to vm sin omega t plus 5 అనేది బేసిక్ సైన్ ఈక్వేషన్. అండ్ ఈ vm వచ్చేసరికి యాంప్లిట్యూడ్, ఒమేగా వచ్చేసరికి ఏంటంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అండ్ 5 వచ్చేసరికి ఏంటంటే ఫేజ్. ఓకే, let's see now. Okay, fine, let us consider this is nothing but a sinusoidal waveform. So this is nothing but Vm, this is minus Vm, and ఈ Vm అంటే ఏంటి? యాంప్లిట్యూడ్ అని చెప్పుకున్నాం. ఒమేగా అంటేనే యాంగులర్ ఫ్రీక్వెన్సీ, అండ్ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ ఫేజ్. ఓకే, సో కాబట్టి మీకు జనరల్ గా తెలిసి ఉండాలమ్మా, రైట్? అండ్ ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకున్నాము, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను, సో అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి.
ఈ విఎం ఈజ్ ఈక్వల్ టు విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ అనే దాన్ని నేను విఎం అట్ అన్ యాంగిల్ ఫైవ్ గా రాసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఫైవ్ ని నేను విఎం అట్ అన్ యాంగిల్ ఫైవ్ రాసుకోవచ్చు. అంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా, వాడు ఒకవేళ 2 సైన్ 3t ఇచ్చారు అనుకోండి, సో ప్లస్ 5 ఏం లేదు కదా, దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, నేను 2 ఎట్ అన్ యాంగిల్ 0 డిగ్రీస్ లా రాసుకోవచ్చు. ఓకే, మా ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, వాడు గనక 2 సైన్ ఒమేగా టీ కనుక ఇచ్చాడంటే దాని నుంచి నువ్వు ఇది రాస్తావు కదా, ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది అంటే మాక్సిమం వాల్యూ అవుతుంది. ఓకే, చెప్పింది అర్థమవుతుందమ్మా. 2 సైన్ 3t వచ్చినప్పుడు మనకి డీసీ అంటే ఒకటే వాల్యూ ఉంటుందమ్మా. ఏసీలో మనకి 2 వాల్యూస్ ఉంటాయి యాక్చువల్గా. ఒకటి వచ్చేలాగా డీసీ వాల్యూ, రెండోది వచ్చేలాగా ఆర్ఎంఎస్ వాల్యూ, అంటే యావరేజ్ వాల్యూ ఆర్ఎంఎస్ వాల్యూ అంటాం. ఓకే, ఓకే, సో కాబట్టి జాగ్రత్తగా మీరు చూడాల్సింది ఏంటంటే ఏది పీక్ వాల్యూ అవుతుంది, ఏది ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ అది. మా వాడు కనుక ఎగ్జామ్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ లో 2 సైన్ ఒమేగా 3t ఇచ్చారు, 2 సైన్ ఒమేగా టీ ఇచ్చారు అనుకోండి, 2 ఎట్ అన్ యాంగిల్ 0 డిగ్రీస్ అని రాస్తారు కదా, ఈ 2 ఏదైతే ఉందో అది మాక్సిమం వాల్యూ. ఒకరోజు క్వశ్చన్ లో మీకు డైరెక్ట్ గా 2 ఎట్ అన్ యాంగిల్ 90 డిగ్రీస్ అని ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ లో డైరెక్ట్ గా, అప్పుడు ఈ 2 ఏమవుతుందంటే ఆర్ఎంఎస్ అవుతుంది. చెప్పేది అర్థమవుతుందమ్మా. సో విఎం సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 ఇచ్చినప్పుడు, సో ఇట్ ఈ సైన్ ఈక్వేషన్, దాన్ని మనం సింపుల్ గా రాసుకోవచ్చు విఎం అట్ అన్ యాంగిల్ 5. సో వాడు మనం సైనే డైరెక్ట్ గా క్వశ్చన్ లో ఇచ్చి దాని నుంచి మనం రాసుకుంటే అది మాక్సిమం వాల్యూ అవుతుంది. అలా కాకుండా మనం వాడంతట వాడే యాంగిల్ ఇచ్చేసాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. ఓకే, సో క్లియర్. మనకి ఇక్కడ ఒకటే పాయింట్ అమ్మా, సైన్ ఈక్వేషన్ ఒకటి ఇస్తారు. సో దాని నుంచి నీకు మాక్సిమం వాల్యూ అంటే ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటో తెలియాలి, రైట్? సో కాబట్టి మాక్సిమం వాల్యూ ఎప్పుడు అవుతుంది, వాడు క్వశ్చన్ లో సైన్ ఇస్తే దాని నుంచి మనం సింపుల్ గా రాసుకునేది మాక్సిమం వాల్యూ. అలాగే క్వశ్చన్ లోనే వాడు 2 ఎట్ అన్ యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చేసాడు అనుకోండి, సింపుల్ గా సైన్ ఈక్వేషన్ ఇవ్వకుండా, అప్పుడు ఆ పర్టికులర్ 2 అనే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే ఆర్ఎంఎస్ వాల్యూ అంటాం. ఓకే, సో కాబట్టి దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విఎం అండ్ విఆర్ఎంఎస్. అండ్ విఎం కి విఆర్ఎంఎస్ కి మధ్యలో డిఫరెన్స్ ఏంటంటే విఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు విఎం బై రూట్. సింపుల్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మాక్సిమం వాల్యూ ఇస్తే ఆర్ఎంఎస్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు నీకు కావాలనుకుంటే, లేదా ఆర్ఎంఎస్ ఇస్తే దాని మాక్సిమం వాల్యూ కూడా ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటాను, రైట్? సో వాడు క్వశ్చన్ లో సైన్ ఇస్తే నీకు మాక్సిమం వాల్యూ ఇచ్చినట్టు, వాడు క్వశ్చన్ లో కనుక సైన్ ఇవ్వకుండా డైరెక్ట్ గా యాంగిల్ ఇచ్చారు అనుకోండి, అది కంపల్సరీగా ఏమవుతుందంటే ఆర్ఎంఎస్ వాల్యూ అవుతుంది. అండ్ ఆర్ఎంఎస్ కి మాక్సిమం వాల్యూ ఉన్నటువంటి రిలేషన్ ఇది. ఓకే, సో జస్ట్ నోట్ దట్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. If you see that, so this is nothing but the sine wave. ఇక్కడ చూడండి, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ i in this particular problem. ఈ ప్రాబ్లమ్ లో వాడేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, i అనేటటువంటి వాల్యూ ఏంటి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఒకటే సర్క్యూట్ కదమ్మా. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే వోల్టేజ్ డివైడెడ్ బై రెసిస్టెన్స్ కదా. సో వోల్టేజ్ అంటే ఏంటి, 20 at an angle 30 degrees divided by what is nothing but the resistance is nothing but 2 plus j. 2 plus 2j, సారీ, ఇది 2, ఇది రెసిస్టెన్స్ 2j కాబట్టి 2 plus j2. ఇది ఎవరికైనా తెలుసమ్మా, కాకపోతే దీని మొత్తం ఇట్లా ఇవ్వరు కదా ఆప్షన్స్ లో. సో కాబట్టి మొత్తం పోలార్ ఫార్ములా ఇస్తాడు, లేకపోతే మొత్తం రెక్టాంగులర్ ఫార్ములా కానీ ఇస్తాడు. ఒకటి గుర్తుంచుకోండి, మల్టిప్లికేషన్ లో కానీ డివిజన్ లో కానీ ఉంటే నువ్వు పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకో. అలా కాకుండా ఎడిషన్ లో కానీ సబ్స్ట్రాక్షన్ లో కానీ ఉంటే నువ్వు అన్ని రెక్టాంగులర్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకో. ఇది ఏ ఫామ్ లో ఉంది, డివిజన్ కదా. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 20 at an angle 30 degrees డివైడెడ్ బై ఇది a ప్లస్ jb. దీని r at an angle theta రాసుకోవచ్చు కదా. r అంటే ఏంటి, స్క్వేర్ రూట్ ఆఫ్ 2 square plus 2 square, దట్ ఈస్ నథింగ్ బట్ 4. 2 square 4 plus 4 8. అంటే ఇప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ నీకు 2 root 2 వస్తుంది. at an angle tan inverse of 2 by 2 1. సో tan inverse of 2 by 1 అంటే ఎంత అంటే 45 degrees. సో 2 1s 2 10s. సో 10 by root 2 అంటే ఎంత, 2 into 5 by root 2. సో కాబట్టి 5 root 2 అవుతుంది. 5 root 2 into at an angle. యాంగిల్ డివిజన్స్ లో ఉన్నప్పుడు సబ్స్ట్రాక్ట్ అవుతాయి, యాంగిల్స్ మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు యాడ్ అవుతాయి. 30 minus 45 ఎంత అంటే ఇట్ విల్ బి -15 degrees. చెప్పింది అర్థమవుతుందమ్మా. మన ఫస్ట్ యూనిట్ లో ఏదైతే చేస్తాం ఇక్కడ కూడా అదే చేస్తాం, కాకపోతే అక్కడ ఏమో డైరెక్ట్ గా డీసీ వాల్యూస్ ఉంటాయి, ఇక్కడికి వచ్చేసరికి ఏ వాల్యూస్ ఉంటాయి అంటే యూ విల్ గెట్ కాంప్లెక్స్ వాల్యూస్. అప్పుడు నువ్వు అన్ని రెక్టాంగులర్ ఫామ్ లో కానీ అన్ని పోలార్ ఫామ్ లో కానీ మార్చుకోవాలి. ఓకే, ఎప్పుడు మార్చుకోవాలి, మల్టిప్లికేషన్ డివిజన్ లో ఉంటేనేమో అన్ని పోలార్ ఫామ్ లోకి మార్చేసుకో. ఒకవేళ అడిషన్ లో కానీ సబ్స్ట్రాక్షన్ లో కానీ ఉంటే అన్ని రెక్టాంగులర్ ఫామ్ లో మార్చుకొని తర్వాత నీకు ఫైనల్ గా ఒక వాల్యూ వస్తుంది కదా, దాన్ని బట్టి నీకు రెక్టాంగులర్ లో వచ్చింది అనుకో, నీకు ఆప్షన్ రెక్టాంగులర్ ఇస్తే ఓకే. ఒకవేళ నీకు రెక్టాంగులర్ వచ్చి ఆప్షన్ లో పోలార్ ఫామ్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆటోమేటిక్ గా రెక్టాంగులర్ ఫామ్ ని పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయి. ఓకే, సో కాబట్టి రెక్టాంగులర్ ఫామ్ కి పోలార్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి ఫార్ములాస్ ఇచ్చానమ్మా, అది నోట్ చేసుకుని వీడియో పాస్ చేసుకోండి. సింపుల్ గా a ప్లస్ జేబీ ఇచ్చారు అనుకోండి అమ్మా, దాన్ని నువ్వు r at an angle theta లోకి మార్చాలనుకుంటే r వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఆబ్వియస్లీ మనకు తెలిసింది అది. అండ్ theta is equal tan inverse of b by. అలా కాకుండా పోలార్ నుంచి నీకు రెక్టాంగులర్ కావాలనుకుంటే r at an angle theta ఇచ్చాడు, నీకు a ప్లస్ జేబీ కావాలనుకుంటే ఆటోమేటిక్ ఏమైంది, a is equal to r cos theta and b is equal to r sin theta. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో r ఉంది, theta ఉంది, r cos theta వేస్తే a వాల్యూ వస్తుంది, r sin theta వేస్తే b వాల్యూ వస్తుంది. సో ఆ విధంగా, ఎందుకంటే నీకు గేట్ ఎగ్జామ్ లోకి క్యాష్ అలా ఉండదు. నీకు ఎప్పుడైతే క్యాష్ అలా ఉండదో నీకు ఆ వర్చువల్ క్యాలిక్యులేటర్ లో నీకు పోలార్ టు రెక్టాంగులర్ డైరెక్ట్ గా మార్చే అవకాశం లేదు, కంపల్సరీగా మాన్యువల్ గా చేయాల్సిందే. సో కాబట్టి కొంచెం బాగా క్యాలిక్యులేట్ చేయడం అలవాటు చేసుకోండి ఫాస్ట్ గా. ఓకే, యూజింగ్ గేట్ వర్చువల్ క్యాలిక్యులేటర్. ఓకే ఫైన్. సో కాబట్టి i is equal to సేమ్ కదా, 20 at an angle 30 degrees by 2 plus j2. సో దాని నుంచి 20 at an angle 30 by 2.8 at an angle 45 degrees చేస్తే 7.07 at an angle -15 degrees. దిస్ వెరీ సింపుల్.
ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు సో దిస్ ఈస్ నథింగ్ బట్ మై 20 cos of 100t plus 30 degrees. దాని సింపుల్ గా ఎట్లా రాసుకోవచ్చు అని చెప్పాను, 20 at an angle 30 degrees అని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా మనం. కాబట్టి ఈ 20 అనేది ఏంటి మాక్సిమం వాల్యూ, అది గుర్తుంచుకోండి. ఓకే ఫైన్. సో కాబట్టి ఇక్కడ నోడల్ అనాలిసిస్ వేసేసుకోవచ్చు. నీకు కావాల్సిన ఐ వాల్యూ, అప్పుడు నోడల్ అనాలిసిస్ v minus 20 at an angle 30 degrees divided by what is the value of resistance? Resistance is nothing but 2 plus v upon 2 plus v upon j2 is equal to 0. దీని ఆటోమేటిక్ నువ్వు పోలార్ ఫామ్ లో రెక్టాంగులర్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకుని నువ్వు v వాల్యూ ఫైండ్ అవుట్ చేసేస్తావు. ఆటోమేటిక్ నీకు కావాల్సింది i is equal to ఏమవుతుందంటే v బై రెసిస్టెన్స్. v వాల్యూ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తావు కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ i. కాకపోతే కొంచెం జాగ్రత్త, రెక్టాంగులర్ పోలార్ ఎప్పుడు మార్చాలి, పోలార్ ని రెక్టాంగులర్ ఎలా మార్చాలి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి వెరీ సింపుల్. ఓకే సో కీప్ దట్ పాయింట్స్ ఇన్ మైండ్. సో వి విల్ సీ ఇట్ నౌ. So coming to this one, find the value of I, right? So kabatti v minus 20 at an angle 30 degrees by 2, very good, plus v by 2 plus v by j2 is equal to v common out cheste 1 by 2 plus 1 by 2 plus 1 by j2 minus ఇది చూడండి 20 at an angle 30 degrees by 2 అంటే 10 at an angle 30 degrees is equal to 0. 10 at an angle 30 degrees is equal to 0 obviously, right? So kabatti ఇక్కడ v కామన్ తీసామనుకో 1 by 2 plus 1 by 2 1, 1 by 2 అంటే 0.5 plus j పైకి వెళ్ళేసరికి మైనస్ j అవుతుంది, is equal to 10 at an angle 30 degrees. So kabatti v is equal to 10 at an angle 30 degrees by 1 minus j 0.5. వాడు గుర్తుంచుకోండి అమ్మా, ఇది డినామినేటర్ లో ఉంది. ఓకే సో డినామినేటర్ లో ఉన్నప్పుడు ఏదైనా డివిజన్ లో ఉంది కదా, డివిజన్ లో మొత్తం దేంట్లో మార్చుకోమని చెప్పాను, పోలార్ ఫామ్, రైట్? సో కాబట్టి 10 at an angle 30 degrees by 1.1 at an angle minus 26.56. ఇది నీకు ఆల్రెడీ తెలుసు ఎలా మార్చాలి. సో ఆటోమేటిక్ గా డివైడ్ చేస్తే వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 8.92 at an angle 56.56. సో నీకు కావాల్సిన కరెంట్ ఫార్ములా ఏంటి, వోల్టేజ్ బై రెసిస్టెన్స్. వోల్టేజ్ ఆల్రెడీ వచ్చింది, రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ నథింగ్ బట్ I max. ఒకవేళ వాడు కనుక ఎగ్జామ్ లో ఆర్ఎంఎస్ అడిగాడు అనుకో, ఆర్ఎంఎస్ అంటే ఏంటి, I max బై √2 వేస్తావు. అంటే సింపుల్ గా దీనికి బై √2 వేస్తే నీకు ఆటోమేటిక్ గా ఆర్ఎంఎస్ కరెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చిన కరెంట్ మాక్సిమం కరెంట్, మాక్సిమం వాల్యూ. ఓకే సో కాబట్టి ఈ విధంగా నువ్వు హ్యాపీగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకవేళ ఆర్ఎంఎస్ అడిగితే ఆర్ఎంఎస్ ఇది అంటే IM బై √2. IM అంటే ఎంత 4.46 అంటే 56.56 వచ్చింది. ఆటోమేటిక్ గా చేస్తే నీకు వాల్యూ ఆఫ్ IRMS అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకే సో ఐ హోప్ యు అండర్స్టాండ్, రైట్? అండ్ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, IRMS is equal to ఇది థీటా కదా, సో 3.154 ఇంటూ కాస్ ఆఫ్ ఒమేగా వాల్యూ 100 అని వాడు ఆల్రెడీ ఇచ్చాడు కదా, ఒమేగా టీ ప్లస్ 5. అది ఆర్ఎంఎస్ అంటే ఏంటి, ఇక్కడ 3.5. ఒకవేళ నువ్వు సైన్ లో కన్వర్ట్ చేయాలనుకోండి, కాస్ నుంచి సైన్ లోకి ఎలా మారుస్తావు, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 ప్లస్ థీటా, రైట్? సో కాబట్టి సైన్ ఆఫ్ థీటా ప్లస్ 90 వేస్తే ఆటోమేటిక్ అది వాడు ఆప్షన్స్ లో ఇచ్చేదాన్ని బట్టి. ఓకే వాడు కనుక మాక్సిమం వాల్యూ ఇస్తే డైరెక్ట్ గా అదే ఆన్సర్ అవుతుంది. ఆర్ఎంఎస్ ఇస్తే బై √ వేస్తే ఆర్ఎంఎస్ వస్తుంది. అలా కాకుండా వాడు కాసులు ఇచ్చిన కాసులు రాయి, కాసులు కాకుండా సైన్ లోకి ఇచ్చాడు అనుకో, ఆ కాసుని సైన్ లోకి మార్చు. కాస్ సైన్ లోకి ఎలా మారుతుంది, 90 degrees యాడ్ చేస్తే సరిపోయింది, అంతే కదా. మరి రెండు ఒకదానికి ఒకటి హిల్బర్ట్ ట్రాన్స్ఫార్మ్ కదా, సో ఈజీగా యూ కెన్ ఫైండ్ ఇట్. ఓకే నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఓకే సో యూ కెన్ సీ దిస్ వన్. ఇఫ్ యూ సీ దిస్, ఇది చూడమ్మా, ఇది 20 cos of 100t plus 30 degrees. సో కాబట్టి ఇది ఏంటిది, ఇది 20 at an angle 30 degrees అవుతుంది. అండ్ ఇక్కడ చూడు 20 sin of 200t plus 30 degrees, ఇది 20 at an angle 0 degrees. అవి కనుక్కోండి సేమ్ కదా, నోడల్ వోల్టేజ్ V తీసుకుంటాం. మనకి కానీ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇక్కడ నువ్వు రెండు సోర్సెస్ ని ఒకేసారి తీసుకోవాలంటే నువ్వు కంపల్సరీగా ఫ్రీక్వెన్సీ సేమ్ అయి ఉండాలి. ఓకే అంతేగాని ఇప్పుడు నువ్వు ఇది 20 at an angle 30 degrees, ఇది 20 at an angle 0 degrees తీసుకొని v minus 20 at an angle 30 degrees by 2 plus v by 2 plus v minus 20 at an angle 0 degrees by 0 తీసుకున్నట్టు దట్స్ మిస్టేక్. ఎందుకు, దీని యొక్క ఫ్రీక్వెన్సీ వేరు, దీని యొక్క ఫ్రీక్వెన్సీ వేరు. ఫ్రీక్వెన్సీ కనుక సేమ్ గా లేకపోతే దెన్ వీ కెనాట్ అప్లై నోడల్ అనాలిసిస్, దెన్ వీ షుడ్ గో ఫర్ సూపర్ పొజిషన్ థియరమ్. చెప్పిన జాగ్రత్త అర్థమైంది కదమ్మా. ఎప్పుడైనా నీకు కాంప్లెక్స్ అనాలిసిస్ లో, ఏసీ అనాలిసిస్ లో రెండు సోర్సెస్, ఒకటి కంటే ఎక్కువ సోర్సెస్ ఇచ్చినప్పుడు నువ్వు నోడల్ అనాలిసిస్ వేయొచ్చు. ఎప్పుడు, ఒకవేళ ఇదే కేసులో 20 cos of 100t plus 30 degrees, ఇది 20 sin of 100t ఉందనుకో, ఆటోమేటిక్ రెండు 100t కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆటోమేటిక్ ఇక్కడ 20 at an angle 0 degrees, ఇక్కడ 20 at an angle 30 degrees తీసుకొని చేయొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ నువ్వు కనుక రెండు కనుక ఫ్రీక్వెన్సీ కనుక డిఫరెంట్ అయితే మాత్రం నీకు అలా నోడల్ అనాలిసిస్ చేసే రైట్ నీ దగ్గర లేదు. ఓకే సో కాబట్టి ఎప్పుడైతే డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ వచ్చినప్పుడు దెన్ వీ నీడ్ టు గో ఫర్ సూపర్ పొజిషన్ థియరమ్. సూపర్ పొజిషన్ థియరమ్ అంటే ఏంటి, ఫస్ట్ ఈ 20 at an angle 30 degrees కన్సిడర్ చేసి ఇది షార్ట్ చేసేస్తావు, ఆటోమేటిక్ గా వాల్యూస్ కనుక్కుంటావు ఈజీగా. ఆ తర్వాత మళ్ళీ 20 sin తో 200 degrees కన్సిడర్ చేసి దీన్ని షార్ట్ చేసేస్తావు, ఆటోమేటిక్ గా నువ్వు రెండింటిని యాడ్ చేసి విల్ గెట్ ద టోటల్ రెస్పాన్స్ వాల్యూ. ఓకే సో లెట్స్ సీ. యా ఇఫ్ యూ సీ ద ప్రాబ్లమ్, ఇక్కడ చూడు ఓన్లీ 20 cos of 100t plus 30 degrees తీసుకుంటున్నాము. సో కాబట్టి 20 at an angle 30 degrees. సో ఇది ఆల్రెడీ మనం పైన చేసిన ప్రాబ్లమే. సో కాబట్టి ఆటోమేటిక్ I1 is equal to 4.46 at an angle 56.56, ఇది మాక్సిమం. అది ఆర్ఎంఎస్ అయితే బై √2 వేయాలి, అదొకటి గుర్తుంచుకోండి. ఓకే సో కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, 20 sin of 200t మాత్రమే ఉందనుకో, అప్పుడు 20 at an angle 0 degrees తీసుకుంటాం. సో v by 2 plus v by 2 plus v minus 20 at an angle 0 degrees by j2 equal to 0. ఇక్కడ ఆటోమేటిక్ గా చూడండి అమ్మా,
V కామన్ తీసామనుకో 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/J2 ఈజ్ ఈక్వల్ టు ఇది 20 అట్ యాంగిల్ 0 డిగ్రీస్ అవతల పక్క పోతే ప్లస్ 20 అట్ యాంగిల్ 0 డిగ్రీస్ బై J2 2 అంటే 2a మాగ్నిట్యూడ్ J యొక్క యాంగిల్ ఎంత అట్ యాంగిల్ 90 డిగ్రీస్ కదా అట్ యాంగిల్ 90 డిగ్రీస్ సో V కామన్ తీస్తే 1/2 ప్లస్ 1/2 1 1/2 అంటే 0.5 1/J అంటే మైనస్ J అవుతుంది సో 20/2 is nothing but 10 0 minus 90 is nothing but minus 90 degrees so కాబట్టి V is equal to 10 at an angle minus 90 degrees divided by 1 minus J 0.5 polar formula మారితే 1.1 at an angle minus 26.56 వస్తుంది సో దాని నుంచి వోల్టేజ్ is equal to 8.9 at an angle 63.44 కానీ నీకు కావాల్సిన కరెంట్ అంటే ఏంటి V/2 కదా సో కాబట్టి V/2 అయితే ఆటోమేటిక్ ఇది వచ్చేసింది ఇది మాక్సిమం ఇందాక మనం అనుకున్న I1 మాక్సిమం ఇది మాక్సిమం కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే I is equal to ఇది చూడండి 4.46 at an angle 56.56 దాని ఈ ఫార్ములా రాశాను నెక్స్ట్ I2 వచ్చేసరికి చూడండి అమ్మా 4.46 into cos of this one ఓకే జాగ్రత్త చూడు ఇక్కడ నీకు ఇది ఇన్పుట్ లో సైన్ లో ఇచ్చాడు సో కాబట్టి 4.46 at sin of 200t minus 63.44 కానీ ఇక్కడ కాస్ ఉంది ఇక్కడికి వచ్చేసరికి నీకు సైన్ ఉంది సో కాబట్టి ఒక కాస్ ని ఒక సైన్ యాడ్ చేయలేం కదా సో కాబట్టి దీన్ని కూడా కాస్ లోకి మారిస్తే sin theta is equal to cos of 90 minus theta మా cos theta is equal to sin of 90 plus theta sin theta is equal to cos of 90 minus theta అది కూడా గుర్తుంచుకోండి ఓకే సో కాబట్టి ఆటోమేటిక్ గా cos of 90 minus theta is you will get this one so I2 is equal to 4.46 into cos of 153.44 minus 200t so minus కామన్ తీసిన cos లోపల ఏం కాదు కాబట్టి I2 is equal to 4.46 into cos of 200t minus 153.44 so కాబట్టి I is equal to I1 plus I2 కాబట్టి ఇవి రెండింటిని యాడ్ చేసి will get the total answer మరి చెప్పింది అర్థమవుతుందా ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ యూనిట్ లో ఏదైతే చేసాం ఇక్కడ కూడా అదే చేస్తాం కాకపోతే అక్కడ డైరెక్ట్ DC వాల్యూస్ ఉంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఏముంటాయి అంటే పోలార్ ఫార్మ్స్ రెక్టాంగులర్ ఫార్మ్స్ ఉంటాయి ఓకే సో కాకపోతే ఒకటి గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఒకటి కంటే ఎక్కువ సోర్సెస్ ఉన్నప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ కనుక సేమ్ అయితే నువ్వు హ్యాపీగా డైరెక్ట్ గా తీసేసుకొని నోడల్ అనాలిసిస్ చేయొచ్చు బట్ రెండింటికి కనుక డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కనుకుంటే నువ్వు సేమ్ నోడల్ అనాలిసిస్ తీసుకోవడానికి లేదు ఒక సూపర్ పొజిషన్ థియరీ కన్సిడర్ చేసుకొని ఓన్లీ ఒక సోర్స్ ఒక టైంలో ఉందని తీసుకొని ఆటోమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకే సో నెక్స్ట్ కన్సిడర్ దిస్ వన్ ఓకే దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్ ప్రాబ్లం సో దీంట్లో ఏం ఫైండ్ అవుట్ చేయమని సేమ్ I ఆఫ్ టీ కనుక్కోమన్నాడు సో కాబట్టి ఇక్కడ చూడండి ఇది ఇక్కడ 10 వోల్ట్ ఉంది 10 వోల్ట్ అంటే DC సప్లై యొక్క యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంతా 0 అండ్ దీని ఫ్రీక్వెన్సీ చూడు 5 cos of 2t అంటే ఒమేగా is equal to ఎంత 2 ఆబ్వియస్లీ ఇక్కడ ఒమేగా ఈక్వల్ 0 ఒమేగా ఈక్వల్ 2 డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి సో కాబట్టి కంపల్సరీగా మనం నోట్ అనాలిసిస్ రైట్ మన దగ్గర లేదు సో ఏం చేయాలి మనము వి నీడ్ టు గో ఫర్ సూపర్ పొజిషన్ థియరం ఓకే సో సూపర్ పొజిషన్ థియరం కి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే ఇవి రెండు సేమ్ గా ఉంటాయి ఐ మీన్ ఓన్లీ 10 వోల్ట్ సోర్స్ కన్సిడర్ చేసాం ఇది షార్ట్ అయింది కదా సో కాబట్టి కన్సిడర్ చేయి if you consider only 10 volt source you will get it as ఇక్కడ చూడు 10 volt source DC సప్లై మరి DC సప్లై లో ఇక్కడ జాగ్రత్తగా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇండక్టివ్ రియాక్టెన్స్ ఎంత అంటే XL is equal to j omega L ఒమేగా 0 కదా DC లో ఆటోమేటిక్ XL is equal to ఏమైపోయింది అంటే 0 అందుకని దాన్ని షార్ట్ చేశాను అన్నమాట అండ్ ఇక్కడ వచ్చి 2 ohm రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ కెపాసిటర్ అంటే ఫార్ములా ఏంటి 1/j omega c ఫ్రీక్వెన్సీ 0 కాబట్టి 1/0 వాల్యూ ఎంత అంటే ఇన్ఫినిటీ సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూటెడ్ ఇది వచ్చి 5 cos of 2t సింప్లీ ఓకే అండ్ ఈ 5 cos of 2t కూడా ఏమైపోతుంది అంటే షార్ట్ సర్క్యూట్ చేసేస్తాం ఓకే సో దిస్ ఈస్ ఆల్సో షార్ట్ సర్క్యూట్ ఎందుకంటే ఓన్లీ 10 వోల్ట్ సోర్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి రైట్ సో కాబట్టి ఇక్కడ నీకు I1 కావాలి ఇది ఒకటే సర్క్యూట్ ఉంది I is equal to V/R 10/2 దట్ ఈస్ నథింగ్ బట్ 5 ఆంపియర్స్ ఓకే సో కాబట్టి సింపుల్ గా I1 వాల్యూ ఎంత అంటే 5 ఆంపియర్స్ రైట్ నెక్స్ట్ I2 అంటే ఏంటి ఓన్లీ 5 cos 2t ని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ చూడండి అమ్మా దిస్ ఈస్ నథింగ్ బట్ J2 ఇక్కడ షార్ట్ చేసేసాం 10 వోల్ట్ అండ్ ఇక్కడ వచ్చి 2 దిస్ ఈస్ 1/J2 ఎట్లా వచ్చింది ఇక్కడ J2 1/J2 ఎట్లా వచ్చాయి ఇక్కడ XL is equal to j omega L right XL is equal to j omega L j into omega value 2 ఎందుకంటే 5 cos 2t లో omega value 2 into L value 1 కాబట్టి ఇది J2 నెక్స్ట్ X is equal 1/jXC 1/j omega value is nothing but C value is 1 సో కాబట్టి 1/J2 ఈ విధంగా XL value J2 and XC value 1/J2 అనేది వచ్చేసింది ఈజీగా రైట్ సో ఇప్పుడు నువ్వు హ్యాపీగా నోడల్ అనాలిసిస్ వెయ్యి ఏమవుతుంది చూడు V/J2 plus V/2 plus V minus 5 at an angle 0 degrees 1/J2 is equal to 0 సో V కామన్ తీసి ఇది వచ్చింది అండ్ ఇక్కడ V కామన్ అవుట్ చేసి నీకు ఈ పర్టికులర్ వాల్యూ వచ్చింది అండ్ ఇది రైట్ సో కాబట్టి V is equal to ఎంత వచ్చింది 10 at an angle 90 degrees by 0.5 plus j 1.5 కాకపోతే ఇప్పుడు డివిజన్ లో ఉంది కాబట్టి పైన పోలార్ ఫార్మ్ ఉండాలి కింద పోలార్ ఫార్మ్ ఉండాలి సో కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా 10 at an angle 90 degrees by 1.58 at an angle 71.56 దాని నుంచి వోల్టేజ్ V is equal to 6.32 at an angle 18.44 ఓకే నీకు కావాల్సిన వోల్టేజ్ కదా కరెంట్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ I2 వోల్టేజ్ బై రెసిస్టెన్స్ అంటే 2 సో కాబట్టి 6.32 డివైడెడ్ బై 2 ఎంత అంటే 3.16 at an angle 18.44 సో therefore total current is equal to I1 plus I2 I1 వచ్చేసరికి 5 వచ్చింది అండ్ I2 వచ్చేసరికి ఇది వచ్చేసింది ఇది ఎలా రాసాం ఇది సింపుల్ గా అంతే కదా Vm at an angle 5 అప్పుడు ఎట్లా రాసుకోవచ్చు Vm cos of omega t plus 5 ఆటోమేటిక్ గా రాసేస్తే దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఓవరాల్ కరెంట్ ఇన్ కేస్ ఆఫ్ గివెన్ సర్క్యూట్ ఓకే సో సింపుల్ ఏంటి ఇక్కడ కంక్లూజన్ సో ఫస్ట్ యూనిట్ లో మనం ఏదైతే చేసాం ఇక్కడ కూడా అదే చేస్తాం కాకపోతే అక్కడ డైరెక్ట్ గా DC ఫ్రీక్వెన్సీ ఉంది ఇక్కడ DC కాకుండా AC ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి ఓకే అంటే అప్పుడు ఏంటి మీనింగ్ మనకి ఒకటే సోర్స్ ఉండి ఒకటే ఫ్రీక్వెన్సీ ఉంటే ఓకే
రెండు సోర్స్ నుండి ఒకటే ఫ్రీక్వెన్సీ కానీ డైరెక్ట్ గా నోడల్ అనాలిసిస్ చేయొచ్చు. కానీ రెండు సోర్సెస్ నుండి రెండు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కనుకుంటే మాత్రం డెఫినెట్లీ వి నీడ్ టు గో ఫర్ సూపర్ పొజిషన్ థియరం. అండ్ రెక్టాంగులర్ టు పోలార్, పోలార్ టు రెక్టాంగులర్ మార్చేటప్పుడు జాగ్రత్త. ఏ చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోయినా 2 మార్క్స్ వస్తే రాని పోతే అది పక్కన పెట్టేస్తే నీకు నెగెటివ్ స్కోర్ వస్తుంది. ఓకే, సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్, రైట్? ఫైన్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ కీప్ ద హెడింగ్ ఫేజర్ డయాగ్రామ్స్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా నువ్వు ఏ సర్క్యూట్ ఇచ్చినా కానీ యూ కెన్ సాల్వ్ ఇట్. కాకపోతే కొంచెం రెక్టాంగులర్ నుంచి పోలార్ ఫామ్ లోకి, పోలార్ నుంచి రెక్టాంగులర్ ఫామ్ లోకి మార్చేటప్పుడు మాత్రం బీ కేర్ఫుల్. ఓకే, సో నెక్స్ట్ కీప్ ద హెడింగ్ ఫేజర్ డయాగ్రామ్స్. ఫేజర్ డయాగ్రామ్స్. ఇక్కడ ఫేజర్ డయాగ్రామ్స్ లో ఒకటి చెప్తాను చూడండి అమ్మ, సింపుల్ గా. మనకి ఐదర్ ఉంటే విఎం ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ ప్లస్ థీటా ఉంటుంది, లేకపోతే మనకు ఉండేది ఏంటంటే విఎం ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ మైనస్ థీటా ఉంటుంది. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా, ప్లస్ థీటా ఉంటేనేమో మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వన్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్ళాలి. ఒకవేళ మైనస్ థీటా కనుకుంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తాం. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ సిరీస్ ఆర్ఎల్, సిరీస్ ఆర్సి, సిరీస్ ఆర్ఎల్సి, ఆ తర్వాత ప్యారలల్ ఆర్ఎల్, ప్యారలల్ ఆర్సి, ప్యారలల్ ఆర్ఎల్సి, ఈ 6 సర్క్యూట్స్ కి మనకి ఫేజర్ డయాగ్రామ్స్ ఎలా గీస్తామో నేర్పిస్తాను. ఆ తర్వాత ఫేజర్ డయాగ్రామ్స్ మీద గేట్ ప్రాబ్లమ్స్ ఏవైతే వచ్చినా అవి సాల్వ్ చేపిస్తాను. అంతటితో క్లియర్ అయిపోతుంది. ఓకే, ఫైన్. లెట్స్ మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్. ఇది గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ప్లస్ థీటా అయితే విల్ మూవ్ ఆన్ టు యాంటీ క్లాక్ వైజ్, అండ్ యాంగిల్ కనుక మైనస్ థీటా అయితే విల్ మూవ్ ఆన్ టు క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ ఫేజర్ డయాగ్రామ్. దట్ ఈస్ నథింగ్ బట్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్. ఓకే, so this is nothing but Vm at an angle plus theta అయితే this is anti-clockwise, and Vm at an angle of minus theta this will be clockwise direction. Okay, so first నెట్వర్క్ చూడండి సిరీస్ ఆర్ఎల్. మన సిరీస్ లో ఏం సేమ్, కరెంట్ సేమ్. సో కాబట్టి మన ఫేజర్ డయాగ్రామ్ గీసేటప్పుడు ఫస్ట్ ఏం చూసుకోవాలంటే మనం దేన్ని రిఫరెన్స్ గా తీసుకోవాలో చూడాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం, ఫేజర్ డయాగ్రామ్స్ లో మనం దేన్ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాం అనేది తెలియాలి. సో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, సిరీస్ సర్క్యూట్స్ లో ఏమిటి సేమ్, కరెంట్. సో కాబట్టి ఏదైతే సేమ్ ఉంటుందో దాన్ని రిఫరెన్స్ గా తీసుకుంటాం. సో సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ లో సేమ్ ఎవరు, కరెంట్. సో కాబట్టి కరెంట్ రిఫరెన్స్ తీసుకుని వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏమేమి వోల్టేజ్లు ఉన్నాయి, రెసిస్టెన్స్ దగ్గర ఒక వోల్టేజ్, రెసిస్టెన్స్ దగ్గర వోల్టేజ్ ఫార్ములా ఏంటి, I ఇంటూ ఆర్, యాంగిల్ ఏం లేదు 0 డిగ్రీస్. వోల్టేజ్ అక్కడ ఇండక్టర్ ఫార్ములా ఏంటి, I ఇంటూ JXL, రియాక్టెన్స్ ఇక్కడ, రైట్? సో కాబట్టి I ఇంటూ XL అంటే ఒమేగా L, J అంటే అట్ యాంగిల్ 90 డిగ్రీస్. కాబట్టి VR వచ్చేసరికి IR అట్ యాంగిల్ 0 డిగ్రీస్, అండ్ VL వచ్చేసరికి I ఒమేగా L అట్ యాంగిల్ 90 డిగ్రీస్. సో కాబట్టి దీనికి కనుక మీరు కనుక ఫేజర్ డయాగ్రామ్ డ్రా చేస్తే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఫస్ట్ మనం కరెంట్ రిఫరెన్స్ గా తీసుకుంటాం, రైట్? సో we will take current as reference. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ కి ఎంత ఉంది, యాంగిల్ 0 డిగ్రీస్ కదా, అంటే ఆటోమేటిక్ గా ఎగ్జాక్ట్ గా రిఫరెన్స్ పాయింట్ ఏదైతే ఉంటుందో దాని డైరెక్షన్ లోనే ఉంటుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ VR యాక్చువల్లీ, రైట్? నెక్స్ట్ VL ఎంత, I ఒమేగా అట్ యాంగిల్ ప్లస్ 90 డిగ్రీస్. ప్లస్ 90 డిగ్రీస్ అంటే we need to move in యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, రైట్? సో కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. ఇలా వెళ్తాం 90 డిగ్రీస్ కదా, ప్లస్ 90 అంటే ఎగ్జాక్ట్ పర్పెండిక్యులర్. సో కాబట్టి దిస్ విల్ బి VL. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం, అకార్డింగ్ టు parallelogram law of forces, when two vectors are acting at a point, then its resultant will be from its center, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కదా. సో కాబట్టి రిజల్టెంట్ వోల్టేజ్ ఏదైతే ఉంటుందో దిస్ విల్ బి V. ఇది సప్లై వోల్టేజ్ V. ఓకే, ఇది VL కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా ఏమవుతుందమ్మా, సింపుల్ గా VL అవుతుంది. ఓకే, సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది కదమ్మా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు సో దిస్ ఈస్ నథింగ్ బట్ 5. టోటల్ వోల్టేజ్ ఎంత, V ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, అంతే కదా, పైథాగరస్ థియరం అప్లై చేస్తే V ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VL స్క్వేర్. ఇక్కడ జాగ్రత్తగా చూడు, DC సప్లైలు అయితే వోల్టేజ్ V అనుకోనా, ఇక్కడ వోల్టేజ్ VR, ఇక్కడ వోల్టేజ్ VL అనుకోనా, డైరెక్ట్ గా VR ప్లస్ VL వేస్తే V వస్తుంది DC లో. కానీ AC అనాలిసిస్ లో అది కుదరదమ్మా. AC అనాలిసిస్ లో ఏం చేయాలి, మనం ఇప్పుడు ఫేజర్ అడిషన్ చేయాలి. ఏంటి ఫేజర్ అడిషన్ అంటే V ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VL స్క్వేర్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ యాంగిల్ చూడండి, phi ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏమో VL అంటే ఏంటి, I ఇంటూ XL బై VR అంటే ఏంటమ్మా I ఇంటూ R. యాక్చువల్ I క్యాన్సిల్ అయిపోతే you will get the value of I as tan inverse of XL by R simply. Okay, this is nothing but the value of I in case of సిరీస్ RL సర్క్యూట్. అంటే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకున్నామా, ఏది లీడింగ్ ఏది లాగింగ్. మరి లీడింగ్ లాగింగ్ అనేది ఎలా చెప్తామంటే జాగ్రత్త చూడు, మనము ఫస్ట్ రిఫరెన్స్ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కదులుతూ ఉంటాం. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఏది కదులుతున్నప్పుడు ఏదైతే మనకు ముందు తగులుతుందో అది ముందు ఉన్నట్టు. మళ్ళీ చెప్తున్నా చూడు, మనం చూడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాం. ఫస్ట్ మనకి ఏం మూవ్ తగులుతుంది, వోల్టేజ్ తగిలిందా, కరెంట్ తగిలిందా? వోల్టేజ్ తగిలింది కదమ్మా. వోల్టేజ్ తగిలింది కాబట్టి కరెంట్, వోల్టేజ్ లీడ్స్. వోల్టేజ్ లీడ్ కాబట్టి కరెంట్ ల్యాగ్. కరెంట్ ల్యాగ్ అయితే లాగింగ్ సర్క్యూట్, కరెంట్ లీడ్ అయితే లీడింగ్ సర్క్యూట్. కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. కరెంట్ కనుక ల్యాగ్ అయితే లాగింగ్ సర్క్యూట్, కరెంట్ కనుక లీడ్ అయితే లీడింగ్ సర్క్యూట్. ఇక్కడ చూడు, నువ్వు క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తున్నాడు, ఫస్ట్ ఎవరిని తగులుతున్నావు, వోల్టేజ్ ని. అంటే ఆటోమేటిక్ వోల్టేజ్ లీడ్స్. వోల్టేజ్ లీడ్స్ అంటే ఎవరు ల్యాగ్ లో ఉన్నారు, కరెంట్ ల్యాగ్ లో ఉంది. కరెంట్ ల్యాగ్ కాబట్టి ఆటోమేటిక్ గా ఓవరాల్ సర్క్యూట్ అనేది ల్యాగ్. ఇదే కదమ్మా ఈ ప్రపంచంలో ఏ ఇండక్టివ్ డామినెంట్ సర్క్యూట్ అయినా, ప్యూర్ ఇండక్టివ్ సర్క్యూట్ అయినా, దట్ విల్ బి ఏ లాగింగ్ నెట్వర్క్. ఓకే ఫైన్. సో ఐ హోప్ యు అండర్స్టాండ్, రైట్? మూవింగ్ ఆన్ టు ద కాన్సెప్ట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్. సో ఇక్కడ మనం కరెంట్ అండ్ రిఫరెన్స్ గా తీసుకున్నాము. అండ్ VR కి అట్ యాంగిల్ 0 డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఇంత డైరెక్షన్ లో వేసాం. అండ్ VL వచ్చేది అట్ యాంగిల్ 90 డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఇక్కడ వేసాము 90 డిగ్రీస్. అది ప్లస్ 90 కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వేసాం. అండ్ ఈ రెండింటి మధ్య రిజల్టెంట్ V వస్తుంది. దిస్ ఈస్ VL కాబట్టి ఇది కూడా VL అవుతుంది. సో దాని నుంచి ఫేజరైజేషన్ చేస్తే V ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ VL స్క్వేర్ ప్లస్ VR స్క్వేర్ ఆబ్వియస్లీ.
phi is equal to tan inverse of VL by VR, and phi equal to II cancel అయిపోతే phi equal to tan inverse of XL by R. And cos phi అంటే పవర్ ఫ్యాక్టర్ అమ్మా. cos phi ఏమవుతుంది, ఇది కదా phi. cos phi అంటే ఏంటి డెఫినిషన్, అడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే VR, హైపోటెనస్ అంటే V. సో therefore cos phi is equal to VR upon V, which is nothing but a lagging circuit. ఓకే, సో ఇదే విధంగా మనం సిరీస్ RC సర్క్యూట్ చేస్తాం. చూడండి, సిరీస్ RC సర్క్యూట్ లో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిరీస్ RC నెట్వర్క్, రైట్. సో ఇక్కడ వోల్టేజ్, రెసిస్టెన్స్, కరెంట్ ఉన్నాయి. సేమ్ ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడ సిరీస్ సర్క్యూట్ కాబట్టి ఏం సేమ్ కరెంట్. ఎవరైనా రిఫరెన్స్ గా తీసుకుంటాం, కరెంట్ రిఫరెన్స్ గా తీసుకుంటాం. VR వచ్చేది అట్ యాంగిల్ 0 degrees కాబట్టి ఎగ్జాక్ట్ గా అలాంగ్ ద డైరెక్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి VC వచ్చేది అట్ యాంగిల్ -90 గా, -90 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇందాకేమో పైకి వెళ్ళింది, ఇప్పుడు కిందకి వస్తుంది. ఓకే, సో కాబట్టి VR ఇలా ఉంటుంది, VC ఇట్లా ఉంటుంది. V అనేది రెండింటికి మధ్యలో ఉంటుంది. ఆటోమేటిక్ ఇక్కడ నువ్వు VC గీస్తే ఇట్ విల్ బి అగైన్ ఏ ట్రయాంగిల్. సో దాని నుంచి నువ్వు ఈజీగా V వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు, అండ్ phi వాల్యూ క్యాలిక్యులేట్ చేసి అది లీడింగ్ లాగింగ్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో మూవింగ్ ఆన్ టు దిస్ వన్. కరెంట్ రిఫరెన్స్ గా తీసుకున్నాను. ఇక్కడ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ అనేది 0 degrees, అండ్ ఇక్కడ వచ్చి VC వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 90 degrees ఇన్ క్లాక్ వైజ్ కాబట్టి క్లాక్ వైజ్ లో 90 degrees గీసాను. అండ్ రిజల్టెంట్ వచ్చి రెండింటి మధ్యలో ఉంటుంది. ఇది VC కాబట్టి ఇది కూడా VC. సో ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, V is equal to ఇందాక స్క్వేర్ రూట్ VR square plus VL square. ఇక్కడ ఏమవుతుంది, VR square plus VC square అవుతుంది. ఓకే, phi is equal to tan inverse of VC by VR. VC అంటే ఏంటి, I into 1 by omega C. VR అంటే IA క్యాన్సిల్ అయిపోతే 1 by omega RC is nothing but the value of phi. ఓకే, అండ్ ఇక్కడ లీడింగ్ లాగింగ్ ఎలా చెప్తామమ్మా, ఇక్కడ చూడు ఏమని చెప్పుకున్నాం మనం. లీడింగ్ లాగింగ్ అనేది ఏమని చెప్పుకున్నాం, ఒకసారి మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలమ్మా, మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవ్వాలి, రైట్. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అయినప్పుడు ఫస్ట్ ఎవరిని టచ్ అయ్యావు నువ్వు, వోల్టేజ్. ఆ తర్వాత ఎవరిని టచ్ అయ్యావు, ఫస్ట్ ఎవరిని టచ్ అయ్యావు నువ్వు, కరెంట్ టచ్ అయ్యావు, అంతే కదా. క్లాక్ వైజ్ లో వస్తున్నప్పుడు ఫస్ట్ కరెంట్ టచ్ అయ్యావు, తర్వాత వోల్టేజ్ టచ్ అయ్యావు. కరెంట్ ముందు టచ్ అయ్యాలంటే కరెంట్ లీడ్స్ కాబట్టి సర్క్యూట్ కూడా ఏమైపోయింది, లీడింగ్. ఇప్పుడు ఇదే కదా, ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆల్ కెపాసిటివ్ సర్క్యూట్ అండ్ కెపాసిటివ్ డామినెంట్ సర్క్యూట్స్ ఆర్ లీడింగ్ నెట్వర్క్స్. ఓకే, సో రిమెంబర్ దట్ వన్. సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ వన్. సో కాబట్టి cos phi ఎంత అవుతుంది, cos phi విల్ బి సేమ్ పవర్ ఫ్యాక్టర్. దానికి VR by V నే, దీనికి కూడా VR by V నే. ఓకే, ఏదైనా కానీ ఇట్ విల్ బి VR by V. ఓకే, VR by V it is nothing but a leading power factor. Okay, so cos phi is equal to VR by V, which is nothing but a leading power factor. Okay, so moving on to the next one, series RLC. మా సిరీస్ ఇంత ముందు RL చూసాం, RC చూసాం, ఇప్పుడు సిరీస్ RLC చూస్తాం. సిరీస్ RLC లో కూడా సిరీస్ సర్క్యూట్ కాబట్టి కరెంట్ రిఫరెన్స్ గా తీసుకుంటాం. ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టెన్స్ ఎంత, I into R at an angle 0 degrees. సో కాబట్టి ఆటోమేటిక్ గా VL వచ్చేలకి I into XL అంటే j omega. J అంటే +90 degrees. VC అంటే ఏంటి, I into 1 by j omega C. డినామినేటర్ లో J ఉంది కూడా పైకి వచ్చేది -90 అయింది. VR అంటేనేమో అలాంగ్ ద కరెంట్ +90 degrees అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో +90, -90 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 90. సో కాబట్టి పైనేమో VL ఉంటది, కిందేమో VC ఉంటుంది. ఎగ్జాక్ట్ గా పర్పెండిక్యులర్ గా ఏమో ప్యారలల్ టు యాక్సిస్ వచ్చేసరికి ఏముంటుంది అంటే VR ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు కనుక జాగ్రత్తగా ఫేజర్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే దిస్ విల్ బి ద ఫేజర్ డయాగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద రిఫరెన్స్ కరెంట్ I, అండ్ ఇది వచ్చేలకు VR, ఇది వచ్చేలకు VL, ఇది వచ్చేలకు VC. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి, పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏం చెప్తుంది పారలలోగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్ అనేది. ఫైన్, ఎప్పుడైనా సరే ఒక రెండు వెక్టర్స్ అనేది ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది, ఆటోమేటిక్ రిజల్టెంట్ అనేది రెండింటి మధ్యలో నుంచి వెళ్తుంది అనేది ఒక క్లియర్. కానీ ఇక్కడ చూడండి, ఈ ఇంటర్సెక్షన్ దగ్గర ఇటు పక్క వెక్టర్ ఉండే ఛాన్స్ ఉంది, ఇటు పక్క వెక్టర్ ఉండే ఛాన్సెస్ ఉంది. మరి ఎట్లా పెట్టాలి, సిరీస్ RL అయితే పైకి ఉంది కాబట్టి పైకి పెట్టేసాం, సిరీస్ RC కిందకు ఉంది కాబట్టి కిందకు పెట్టేసాం, ఈక్వల్ వోల్టేజ్ కనుక్కున్నాం, ఫేజ్ కనుక్కున్నాం, పవర్ ఫ్యాక్టర్ కనుక్కున్నాం, లీడింగ్ లాగింగ్ చెప్పాం, అయిపోయింది. కానీ ఈ కేసులో ఇక్కడ తీసుకోవాలా ఫేజర్, ఇక్కడ తీసుకోవాలా ఫేజర్ అనేది మనకు తెలియాలి. ఒకటి గుర్తుంచుకోండి అమ్మా, ఏ కేసు చెప్పలేము. సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే 3 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేసు ఏంటంటే VL greater than VC. సెకండ్ కేసు ఏంటంటే VL less than VC. థర్డ్ కేసు ఏంటంటే VL is equal to VC. ఈ 3 కేసులు వస్తాయి. మా VL greater than VC అంటే ఆటోమేటిక్ గా ఎవరు డామినెంట్, ఇండక్టర్ కదా. సో కాబట్టి ఈ VC కూడా పైకి షిఫ్ట్ అయిపోయింది, అంటే ఇది ఏముండదు, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో కాబట్టి ఇది వచ్చేసరికి నీకు ఏమొస్తుంది అంటే VL minus VC వస్తుంది. ఓకే, సో ఆటోమేటిక్ రిజల్టెంట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వచ్చేస్తుంది. ఇది VL minus VC కాబట్టి ఇది కూడా VL minus VC అవుతుంది. సో కాబట్టి V is equal to ఏమైంది, స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VL minus VC కా స్క్వేర్ సింప్లీ. ఓకే, నెక్స్ట్ phi is equal to ఏమైంది చూడు, phi is equal to tan inverse ఆఫ్ V ఆపోజిట్ సైడ్ అడిషన్ సైడ్ అంటే VL minus VC by VR అంటే ఏంటి, XL minus XC divided by R. దిస్ ఇస్ నథింగ్ బట్ phi. నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ చూడు, నువ్వు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ఫస్ట్ ఎవరిని తగిలేవు, వోల్టేజ్ తగిలేవు, తర్వాత కరెంట్. వోల్టేజ్ ఫస్ట్ తగిలేవు కాబట్టి వోల్టేజ్ లీడింగ్ అంటే కరెంట్ లాగింగ్ అంటే ఓవరాల్ సర్క్యూట్ లాగింగ్. అట్టు నువ్వు చూసావు VL గ్రేటర్ దాన్ VC అంటే ఎవరు డామినెన్స్ ఉంది ఇక్కడ, ఇండక్టివ్ డామినెన్స్ సర్క్యూట్ మొత్తం కంపల్సరీగా నీకు ఏమవుతాయి అంటే లాగింగ్ నెట్వర్క్స్ అవుతాయి. అండ్ ఇక్కడ cos phi వాల్యూ సింపుల్, ఏంటి అడ్జసెంట్ సైడ్ టు థీటా బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటేనేమో VR, హైపోటెనస్ అంటే V. సో cos phi విల్ బి సేమ్. కాబట్టి ఏం సర్క్యూట్ ఇది, లాగింగ్ సర్క్యూట్. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అన్ని సింపుల్ గా మైండ్ లో ఉంచుకోండి. నెక్స్ట్ సెకండ్ కేసు ఏంటి, VL is less than VC. అప్పుడు కెపాసిటివ్ డామినెన్స్, ఇప్పుడు ఇంక ఇది ఉండదు, అది ఎటు షిఫ్ట్ అయితే కిందకి షిఫ్ట్ అయితే VC minus VL. సో ఆటోమేటిక్ రిజల్టెంట్ అనేది ఇక్కడ ఉంటుంది VC minus VL, అండ్ ఇది VC minus VL, ఇది కూడా VC minus VL. ఆటోమేటిక్ V is equal to square root of ఏమవుతుంది VR స్క్వేర్ ప్లస్ ఈసారి VC minus VL కా ఈ స్క్వేర్ వస్తుంది. ఓకే, సింప్లీ
అండ్ phi ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా tan ఇన్వర్స్ ఆఫ్ ఇందాక XL మైనస్ XC బై ఆర్ ఈసారి XC మైనస్ XL డివైడెడ్ బై R వస్తుంది. అండ్ ఇక్కడ లీడింగ్ లాగింగ్ ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తున్నప్పుడు ఫస్ట్ కరెంట్ అని టచ్ చేయవు, తర్వాత వోల్టేజ్ టచ్ అంటే కరెంట్ లీడ్స్ కాబట్టి టోటల్ సర్క్యూట్ ఏమవుతుందంటే లీడింగ్ సర్క్యూట్ అవుతుంది. దట్టు ఇది ఒక కెపాసిటీ డామినెంట్ సర్క్యూట్ కాబట్టి ఆటోమేటిక్ గా ఇది లీడింగ్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, సో లెట్స్ మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ వన్, మన కేస్ వన్ VL గ్రేటర్ దన్ VC ఉన్నప్పుడు పైకి వెళ్ళిపోద్ది మొత్తం. సో ఆటోమేటిక్ ఇది V ఏమవుతుంది, phi ఏమవుతుంది అండ్ XL మైనస్ XC బై R పవర్ ఫ్యాక్టర్ అది లాగ్, ఎందుకంటే ఇండక్టివ్ డామినెంట్ సర్క్యూట్ కాబట్టి. VC గ్రేటర్ దన్ VL అయితే V ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ VC మైనస్ VL హోల్ స్క్వేర్ 5 వాల్యూ క్యాలిక్యులేట్ చేసాం. అండ్ ఆటోమేటిక్ ఏది లీడింగ్ ఏది లాగింగ్ అని చెప్పాం. అండ్ థర్డ్ కేసు చూడడం VC ఈజ్ ఈక్వల్ టు VL అంటే పైన కింద ఈక్వల్ వస్తే ఆ కాంపోనెంట్ ని మనం రెసొనెన్స్ అంటాం. అంటే ఆటోమేటిక్ గా VL VC రెండు ఒకదానికి ఒకటి క్యాన్సిల్ అయిపోయి టోటల్ వోల్టేజ్ విల్ బికమ్ VR itself. ఓకే, సో కాబట్టి ఇక్కడ phi యాంగిల్ ఏమైనా ఉందా, ఇక్కడ అసలు యాంగిలే లేదు కదా. సో కాబట్టి phi ఈజ్ ఈక్వల్ టు 0, దాని నుంచి cos phi ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకు కాబట్టి రెసొనెన్స్ లో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే మనం ఎప్పుడైనా సరే వాడి క్వశ్చన్ పేపర్ లో యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే రెసొనెన్స్. ఓకే, ఎప్పుడైతే XL ఈజ్ ఈక్వల్ టు XC అంటే VL ఈజ్ ఈక్వల్ టు VC అవుతుందో ఆటోమేటిక్ సర్క్యూట్ రెసొనెన్స్ లో ఉంటుంది. అప్పుడు ఉన్న వోల్టేజ్ మొత్తం రెసిస్టర్ దగ్గర డ్రాప్ అయింది, ఇండక్టర్ దగ్గర డ్రాప్ ఉండదు, కెపాసిటర్ దగ్గర డ్రాప్ ఉండదు. ఒకవేళ ఉన్నా అది క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఎగ్జాక్ట్ XL ఈక్వల్ టు XC కాబట్టి JXL ఈక్వల్ టు మైనస్ JXC క్యాన్సిల్ అయిపోతాయి రెండు. ఓకే, సో కాబట్టి ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడైతే సర్క్యూట్ రెసొనెన్స్ లో ఉంటుందో ఒక RLC సర్క్యూట్ లో ఉన్న వోల్టేజ్ మొత్తం రెసిస్టెన్స్ దగ్గర డ్రాప్ అయిపోయింది. ఓకే, సో జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. నెక్స్ట్ హెడింగ్ పెట్టుకున్నాము ప్యారలల్ RL సర్క్యూట్. సేమ్ ప్యారలల్ RL సర్క్యూట్. ఓకే, ప్యారలల్ RL సర్క్యూట్, దిస్ ఈస్ ద ప్యారలల్ RL సర్క్యూట్, రైట్. సో కాబట్టి ఇక్కడ కూడా సేమ్, కాకపోతే ఇప్పుడు దాకా సిరీస్ సర్క్యూట్ చూసాం కాబట్టి అక్కడ కరెంట్ సేమ్, ఇది ప్యారలల్ RL సర్క్యూట్ కాబట్టి ఇక్కడ వోల్టేజ్ సేమ్, అంతే కదా. ప్యారలల్ ఎవరు సేమ్ గా ఉంటారు, వోల్టేజ్ సేమ్ గా ఉంటుంది కదా. సో కాబట్టి మనం ఎవరిని రిఫరెన్స్ గా తీసుకుంటామో వోల్టేజ్ ని రిఫరెన్స్ గా తీసుకుంటాం. ఓకే, సో వోల్టేజ్ ని రిఫరెన్స్ గా తీసుకుంటే యూ విల్ టేక్ వోల్టేజ్ యాజ్ రిఫరెన్స్, దిస్ ఈస్ నథింగ్ బట్ వోల్టేజ్. నెక్స్ట్ ఇక్కడ చూడు IR, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టెన్స్ కరెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ V upon R కదా. సో current at an angle 0 degrees. Next, what is the current passing through inductor? It is nothing but V upon JXL. JXL అంటే ఏంటి, XL at an angle 90 degrees. పైకి వస్తే అది ఏమవుతుందంటే మైనస్ 90 degrees. ఓకే, ఈసారి మైనస్ 90 ఉంది ఇండక్టర్ కి, అంటే ఇటు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తుంది. సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్, IR ఏమో ఇన్ ద డైరెక్షన్ లో ఉంటుంది, దిస్ ఈస్ నథింగ్ బట్ IR, దిస్ ఈస్ నథింగ్ బట్ IL. సో రిజల్ట్ అంటే ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, దిస్ ఈస్ నథింగ్ బట్ I. సో ఇది IL కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే IL అవుతుంది ఆబ్వియస్లీ. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ILE స్క్వేర్ ప్లస్ IRE స్క్వేర్. ఓకే, సింప్లీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, phi అంటే ఎంత, సేమ్ tan ఇన్వర్స్ ఆఫ్ అడ్జసెంట్, ఐ మీన్ అడ్జసెంట్ ఆపోజిట్ సైడ్ తీటా బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అంటే ఏంటి, IL డివైడెడ్ బై IR. సో ఆటోమేటిక్ XL బై R వస్తుంది, అందులో ఎటువంటి తేడా ఉండదు. నెక్స్ట్ phi మన క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఎవరు టచ్ చేయాలి, V అంటే వోల్టేజ్ లీడ్స్, అంటే కరెంట్ లాగ్స్ అంటే ఆటోమేటిక్ ఏం సర్క్యూట్, ఇది లాగింగ్ సర్క్యూట్. దట్టు ఇది ఒక ఇండక్టివ్ సర్క్యూట్ కాబట్టి డెఫినెట్ గా సర్క్యూట్ లాగింగ్ లోనే ఉండి తీరుతుంది. అండ్ phi కామన్, phi అంటే cos phi అంటే ఏంటి, cos phi పవర్ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద పవర్ ఫ్యాక్టర్, అడ్జసెంట్ సైడ్ టు తీటా బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ ఏమో IR బై I కాబట్టి లాగింగ్ సర్క్యూట్. ఓకే, సో సింపుల్. So this is nothing but IR, V by R at an angle 0 degrees, it will be minus 90 degrees. So this is nothing but reference, this is IR and this is IL. This IL కాబట్టి ఇది కూడా automatic IL అవుతుంది, and this is nothing but resultant current. So therefore I is equal to square root of IR square plus IL square. Okay, so phi equal to tan inverse of IL by IR, and you will get the value of phi. And cos phi is equal to adjacent side to theta by hypotenuse, which is nothing but a lagging power factor. Okay, next parallel RC, same. ఇది కరెంట్ I, ఇది వచ్చేలకు R, ఇది వచ్చేలకు C. ఇది మీరు వీడియో పాస్ టక డ్రా చేసేసేయండి అమ్మా. సో కాబట్టి ఆటోమేటిక్ ఏంటి, ఫస్ట్ వోల్టేజ్ రిఫరెన్స్ గా తీసుకుంటాం. IR అనేది ఇన్ ద డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ IC అంటే ఏంటి, V by 1 by j omega. J పైకి వెళ్ళింది అంటే ప్లస్ 90 అంటే యాంటీ క్లాక్ వైజ్, అంటే IC పైన ఉంటుంది, IR ఇలా ఉంటుంది, రిజల్ట్ అంటే ఇక్కడ ఉంటుంది. సో I is equal to mx square root of IR square plus IC square. phi is equal to tan inverse 1 by omega సేమ్. అండ్ ఇక్కడ యాంగిల్ వచ్చేసరికి ఇక్కడ ఈసారి నీకు పైకి ఉంది. సో కాబట్టి ఫస్ట్ వోల్టేజ్ వస్తుంది, ఫస్ట్ కరెంట్ వస్తుంది, తర్వాత వోల్టేజ్ వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ కరెంట్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్ గా కరెంట్ లీడ్స్ కాబట్టి ఓవరాల్ సర్క్యూట్ ఏమవుతుంది, లీడింగ్. అండ్ పవర్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, దట్ విల్ బి ఈక్వల్ టు IR డివైడెడ్ బై I. ఓకే, సింప్లీ ఇక్కడ చూడండి, IR is nothing but an angle 0 degrees, IC is nothing but plus 90. సో కాబట్టి పైకి ఉంటుంది, ఇది IC ఉంటుంది. సో సింపుల్ I equals to IR square plus IC square. phi equal to tan inverse of IC by IR, ఇది ఈజీగా అయిపోయింది. cos phi is equal to IR by కాబట్టి లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. ఎందుకంటే లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ నువ్వు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ఫస్ట్ నువ్వు కరెంట్ టచ్ చేయవు, తర్వాత వోల్టేజ్ టచ్ చేయవు. సో కాబట్టి ఆటోమేటిక్ కరెంట్ టచ్ చేయబడి కరెంట్ లీడ్స్. సో కాబట్టి సర్క్యూట్ అనేది ఏ సర్క్యూట్ అవుతుందంటే లీడింగ్ సర్క్యూట్ అవుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్. ఫైన్, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ప్యారలల్ RLC సర్క్యూట్. ఓకే, సో ప్యారలల్ RLC సర్క్యూట్ కనుక నువ్వు చూసుకుంటే ఇదే కదా. కాకపోతే R అనేది IR V రిఫరెన్స్ ప్యారలల్ కాబట్టి IR అంటే ఇన్ ద డైరెక్షన్, IL అంటేనేమో కిందకు ఉంటుంది, IC అంటే పైకి ఉంటుంది. కాబట్టి ఈసారి ఎక్కడ తీసుకోవాలి, మళ్ళీ రెండు కేసెస్ వస్తాయి. IL గ్రేటర్ దెన్ IC అయితే కిందకి షిఫ్ట్ అయింది, IC గ్రేటర్ దెన్ IL అయితే పైకి షిఫ్ట్ అయింది, రెండు ఈక్వల్ అయితే రెజొనెన్స్ అయింది, సేమ్, రైట్. సో కాబట్టి ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద ఫేజర్ వాల్యూస్.
and you will get it as a circuit diagram as like this. And ఒకవేళ కనుక IL greater than IC అయితే రెండు కిందకి షిఫ్ట్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఇక్కడ IL minus IC whole square వస్తుంది. I equal tan of IL minus IC by R, ఇది cause this will be lagging power factor. And IC greater than IL అయితే ఆటోమేటిక్గా this is nothing but IC minus IL, this is IR. సేమ్ ఇక్కడ I is equal to square root of IR square plus IC minus IL whole square, phi equal to tan inverse of imaginary part by real part వేస్తే అయిపోతుంది సింపుల్ గా. అండ్ నెక్స్ట్ ఏంటి phi, ఏంటి ఫస్ట్ క్లాక్ వైజ్ మూవ్ ఫస్ట్ కరెంట్ అని టచ్ అవుతున్నావు కాబట్టి కరెంట్ లీడ్స్ అంటే ఓవరాల్ సర్క్యూట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే లీడింగ్ లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా కాస్ట్ వాల్యూ కూడా ఈజీగా చెప్పేసేయచ్చు. ఒక లాస్ట్ కేసు ఏంటంటే IC is equal to ఇలా రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఒకదానికోటి, అంటే ఓవరాల్ కరెంట్ మొత్తం ఎక్కడ పాస్ అవుతుంది రెసిస్టెన్స్ కూడా వెళ్ళిపోయింది, యాంగిల్ ఏముండదు, phi equal to 0 కాబట్టి cos phi is equal to 1 which is said to be the resonance. ఓకే, సో కాబట్టి ఈ విధంగా ఫేజర్ డయాగ్రామ్స్ అనేది మనం ఏ సర్క్యూట్ కైనా సరే ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ ఇది నోట్ చేసుకుందాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ఫేజర్ డయాగ్రామ్స్. ఓకే, సింప్లీ దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ఫేజర్ డయాగ్రామ్స్. ఓకే, సో దిస్ ఈస్ A1, దిస్ ఈస్ A2 అండ్ దిస్ ఈస్ A3. ఓకే, A1 is equal to 6 ఇచ్చారు, A2 is equal to 8 ఇచ్చారు, A3 equal to 16. అంటే ఇది 6, ఇది 8, ఇది 16 అండ్ ఇది వచ్చేలాగా ఓవరాల్ కరెంట్. ఇక్కడ ఒకటి చెప్తాను గుర్తుంచుకోండి అమ్మా, ఎప్పుడైనా సరే ఇక్కడ I1 ఇచ్చారు, I2 ఇచ్చారు, I3 ఇచ్చారు, ఓవరాల్ కరెంట్ కనుక్కోమంటారు. యాక్చువల్గా డీసీలో అయితే ఏంటి ఈ మూడు కరెంట్స్ కలిపితే ఇది వస్తుంది. మీరు ఇక్కడ కూడా ఫస్ట్ చాలా మంది చేసేది ఏంటి అబ్బాయి ఏంటి చాలా ప్రాబ్లం చాలా ఈజీగా వచ్చింది కదా, ఒక అమ్మాయి ఈ మూడు బ్రాంచ్లు కరెంట్ ఇచ్చేసాడు, ఈ కరెంట్ కనుక్కోమని మూడింటిని యాడ్ చేయొచ్చు కదా, 16 + 8 ఏమో 24, 24 + 6 30 కదా, 30 ఆంపియర్స్ ఖచ్చితంగా ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది 30 ఆంపియర్స్. సో కాబట్టి కానీ బయటకు వచ్చి చూస్తే తప్పు, ఎందుకని ఇక్కడ నీకు ఇచ్చింది ఏసీ సప్లై. ఏసీ సప్లైలో ఏంటి ఫార్ములా, I is equal to square root of IRE square plus IL minus IC whole square. ఇది అవుతుందమ్మా ఫార్ములా. నువ్వు డైరెక్ట్ గా మూడింటిని యాడ్ చేసి డీసీల్ అయ్యడానికి లేదు, అందుకే ఇప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్స్ చేసింది. సో ఫేజర్ డయాగ్రామ్ అంటే ఏంటి, మనం ఫేజర్ నోటేషన్ వేస్తాం అంటే ఫేజర్ అడిషన్ చేయాలి, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ IR square, వాట్ ఇస్ ద రెసిస్టివ్ కరెంట్ 6 6 36 ప్లస్ IL minus IC whole square అంటే 16 minus 8 అంటే 8 కా స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ 64, 36 + 64 ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అండ్ దేర్ఫోర్ I is equal to ఎంత వస్తుందంటే 30 ఆంపియర్స్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్పుట్ సైనూసాయిడల్ అనాలిసిస్ ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త. ఓకే, మనం డైరెక్ట్ గా ఎడిషన్ లో డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ చేయడానికి యాక్చువల్ గా అది ఒప్పుకోరు, రైట్. సో be with it, right. So I is equal to 30 amperes simply. Okay, so I hope you understand, right. So I'm moving on to the next problem. So if you see the solution, this is nothing but A is equal to square root of IR square plus IL minus IC whole square. 6 square 36 plus 8 minus 16, 8 square, it is nothing but 64. చెప్పింది అర్థమవుతుంది కదమ్మా, నువ్వు కమ్ముగా హ్యాపీగా మూడు కరెంట్లు ఇచ్చారు కదా, యాడ్ చేసేది రాస్తే ఇట్ విల్ బి రాంగ్, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తుంది ఏసీ సప్లై, రైట్. సో అప్పుడు మనం ఫేజర్ అడిషన్ చేయాలి. ఓకే, సో రిమెంబర్ దట్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో దిస్ ఈస్ ద గివెన్ సర్క్యూట్ అండ్ VL is equal to 200 ఇచ్చారు, VC is equal to 200 ఇచ్చారు, I వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మరి నాకు తెలిసి ప్రపంచంలో ఇంతకంటే ఈజీ సర్క్యూట్ లేదు, నాకు తెలిసి 2014 లోనే ఎప్పుడు ఇచ్చారు ఈ ప్రాబ్లం. ఏసీ అనాలిసిస్ అనేది రియల్లీ అన్నిటికంటే ఈజీ, కాకపోతే కొంచెం జనాలు ఎందుకు భయపడతారంటే వాళ్ళ కాన్సెప్ట్ క్లియర్ గా తెలియదు కాబట్టి భయపడతారు. ఇక్కడ చూడండి క్లియర్ గా VL is equal to VC ఇచ్చారు, VL equal to VC అంటే ఆటోమేటిక్ గా సర్క్యూట్ ఏ కండిషన్ ఉంది, రెజొనెన్స్ లో ఉంది కదా. సో రెజొనెన్స్ లో ఉందంటే దాని మీనింగ్ ఏంది, టోటల్ వోల్టేజ్ అనేది ఎక్కడ డ్రాప్ అవుతుంది, రెసిస్టర్ దగ్గర డ్రాప్ అవుతుంది, అంతేనా. సో కాబట్టి టోటల్ వోల్టేజ్ ఎంత 100 is equal to VR. VR అంటే ఏంటి, I into R వాల్యూ ఎంత 5. సో దాని నుంచి I is equal to 100/5, దట్ ఈస్ నథింగ్ బట్ 20 ఆంపియర్స్ సింప్లీ. సో కాబట్టి వాడు VL is equal to VC అయితే ఓకే ఫైన్, మనకి రెజొనెన్స్ అయితే కదా అనే ఐడియా రాకపోతే నువ్వు ఏం చేసినా కానీ సర్క్యూట్ రాదు, ఎందుకంటే ఇక్కడ నువ్వు జే ఫైండ్ అవుట్ చేయాలి, అక్కడికి కూడా ఒమేగా ఇవ్వాలా. బట్ క్లియర్ గా ఏం ఇచ్చాడు, VL equal to VC ఇచ్చాడు కాబట్టి ఆటోమేటిక్ గా నువ్వు ఏం చెప్పొచ్చు, ఓకే ఫైన్ ఇట్ బిలాంగ్స్ టు రెజొనెన్స్ సర్క్యూట్ అండ్ V is equal to VR అవుతుంది కాబట్టి దాన్ని కెన్ ఈజీలీ సాల్వ్ ఇట్ అనేది ఈజీగా చెప్పొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్. కొంచెం కేర్ఫుల్ గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే యూ కెన్ ఈజీలీ డూ ఇట్, రైట్. Circuit is in resonance, so V is equal to VR, so 100 is equal to VR, I into 5, that is nothing but 20 amperes. Okay, so next coming on to the next one, find the angle between VL and VS. Okay, so this is nothing but 17.32 ohms and this is J10 and this is nothing but VL and VS and in name find out చేయమంటున్నాడు angle between VL and VS అంటే find out చేయమంటున్నాడు. ఓకే, ఇది చాలా సింపుల్, ఇది మనకు తెలిసిందే కదా, యాంగిల్ అనగానే ఫేజర్ డయాగ్రామ్ డెఫినెట్లీ. సో కాబట్టి ఎట్లా వస్తుంది ఫేజర్ డయాగ్రామ్, ఇది సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్. సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ లో ఎవరిని రిఫరెన్స్ గా తీసుకుంటామో కరెంట్ ని రిఫరెన్స్ గా తీసుకుంటాం. ఫస్ట్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్ ఎట్లా ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఇన్ ద డైరెక్షన్ ఉంటుంది. వోల్టేజ్ అక్రాస్ ఇండక్టర్ ఎట్లా ఉంటుంది, +90 కాబట్టి నీకు క్లాక్ వైజ్ డైరెక్షన్ వస్తుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ VL, దిస్ ఈస్ నథింగ్ బట్ VC అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ రిజల్టెంట్ V యాక్చువల్ గా మనం తీసుకుని వాడు ఇక్కడ VS ఇచ్చాడు కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ VS. ఇది VS, ఇది VL కాబట్టి ఇది కూడా ఏమవుతుంది అంటే VL ఆబ్వియస్లీ రెండు ఒకటే కాబట్టి. ఇప్పుడు ఏంటి యాంగిల్ బిట్వీన్ VL అండ్ VS, దేనికి ఫైండ్ అవుట్ చేయమంటాడు, యాంగిల్ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు 5. కానీ ఈ థీటా యాంగిల్ మనకు తెలుసు ఆల్రెడీ, థీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా L బై R. అది తెలుసుగా tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా L. ఒమేగా L అంటే ఎంత ఇచ్చాడమ్మా 10 డివైడెడ్ బై 17.32. That is nothing but tan inverse of 10 upon 17.32. సో కాబట్టి థీటా ఈజ్ ఈక్వల్ టు సపోజ్ 36.56 వచ్చింది అనుకుందాం. ఓకే, లెట్ సపోజ్ నేను అస్యూమ్ చేసుకుంటున్నానమ్మా
కింద యాక్చువల్ వాల్యూ రాశాను. సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా థీటా వచ్చింది. థీటా ఎంత 36.56 36.56. మరి ఇక్కడ చూడండి ఈ మొత్తం యాంగిల్ 90 డిగ్రీస్ కదా మొత్తం యాంగిల్. సో కాబట్టి 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు థీటా ప్లస్ 5. మీకు కావాల్సింది 5 ఈజ్ ఈక్వల్ 90 మైనస్ థీటా కదా. సో కాబట్టి 90 మైనస్ 36.56 వేస్తే మీకు యాంగిల్ అనేది ఈజీగా తెలుస్తుంది. కాబట్టి సింపుల్ ఇచ్చిన సర్క్యూట్ కి ఫేజర్ డయాగ్రామ్ వేసాను. వాడు దేనికి యాంగిల్ కనుక్కోమన్నాడు, విఎల్ కి విఎస్ కి. అంటే వాడు యాక్చువల్ tan ఇన్వర్స్ ఒమేగా L/R కదా అడిగింది, 90 మైనస్ tan ఇన్వర్స్ ఒమేగా L/R అడిగాడు. ఓకే, సో కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. యూ విల్ ఈజీలీ గెట్ ది ఆన్సర్స్. ఓకే, ఫైన్, మూవింగ్ టు ద సొల్యూషన్. If you see this one, okay, this is the one. So this is the phasor diagram. Phi is equal to tan. This you are asked to find theta. You know phi. Tan inverse of XL/R. 10 upon 17.32. That is nothing but approximately equal to 30 degrees. We count cash code choosukoni you will get the answer. And phi is equal to 90 minus 5. 90 minus 30, which is nothing but equal to 60 degrees. Simple see back. Okay. Next, moving on to the next problem. So I1 leads I2 by dash. Okay. So kabatti ikkada V ane voltage icharu. Ikkada omega is equal to 2 anedi icharu. ఇక్కడ V is equal to something and omega is equal to 2 అనేది ఇచ్చారు. ఓకే, సో we need to solve it. ఓకే, ఇక్కడ చూడండి 1 farad, ఇది వచ్చి 1 ohm, ఇది 1 henry. ఆబ్వియస్లీ ఇది I1 అయితే I1 లీడ్స్ I2 బై డాష్ అన్నారు. ఇది సింపుల్ గా మీరు ఆలోచిస్తే కొంచెం జాగ్రత్తగా, ఇది ఒక ప్యారలల్ నెట్వర్క్. ప్యారలల్ లో ఫస్ట్ నువ్వు ఎవరిని సేమ్ గా తీసుకుంటావు, వోల్టేజ్ ని సేమ్ గా తీసుకుంటావు. అది ఆబ్వియస్లీ I1 అనేది కెపాసిటివ్ కరెంట్. కెపాసిటివ్ కరెంట్ అంటే వోల్టేజ్ బై 1/j. J పైకి వెళ్ళేది కూడా ప్లస్ 90 డిగ్రీస్ వస్తుంది కాబట్టి ఇక్కడ నీకు IC అనేటటువంటి కరెంట్ వస్తుంది. IC విచ్ ఇస్ నథింగ్ బట్ I1. IC కరెంట్ I1 గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ రెసిస్టెన్స్ తీసేసేయమ్మా. రెసిస్టెన్స్ అసలు తీసేస్తే ఇండక్టివ్ ఒకటే ఉందని అజ్యూమ్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్ గా నీకు ఇక్కడ వస్తుంది కదా, ఎగ్జాక్ట్ గా 90 డిగ్రీస్ వస్తుంది కదా. రెసిస్టర్ ఉండడం వల్ల అది ఏమైపోతుంది, ఇటు టిల్ట్ అయింది. ఎందుకన్నా రెసిస్టెన్స్ ఏమో ఇట్లా ఉంటది, ఇండక్టెన్స్ ఏమో ఇట్లా ఉంటది. సో కాబట్టి రెసిస్టెన్స్ కి ఇండక్టెన్స్ మధ్యలో రిజల్టెంట్ వచ్చేది. సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ద వాల్యూ ఆఫ్ I2. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, I1 కి I2 కి యాంగిల్ కనుక్కోమన్నాడు. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆల్రెడీ ఈ యాంగిల్ తెలుసు కదా నీకు ఎంత, 90 డిగ్రీస్. ఈ యాంగిల్ తెలిసింది అనుకో 5, 90 ప్లస్ దిస్ వన్ ఆటోమేటిక్ వచ్చేది కదా. ఈ 5 అనేది దేనిది, సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ ది. సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ లో 5 ఆల్రెడీ ఫార్ములా తెలుసు కదా, ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా L డివైడెడ్ బై R. సో దాని నుంచి ఏమవుతుంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఒమేగా, ఒమేగా వాల్యూ ఎంత ఇచ్చారు 2, రైట్. సో కాబట్టి 2 into L is nothing but 1 divided by R 1. సో కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 2/1 అంటే ఎంత కొంత యాంగిల్ వస్తుంది. నీకు కావాల్సిన ఓవరాల్ యాంగిల్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 90 ప్లస్ 5 చేసేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో క్లియర్, సింపుల్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ నీకు ఫస్ట్ ఒక ప్యారల్ సర్క్యూట్ ఉంది కాబట్టి వోల్టేజ్ డిఫరెన్స్ గా తీసుకున్నాం. కెపాసిటివ్ కరెంట్ అనేది 90 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది. అండ్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ వచ్చినప్పుడు ఈ కిందకు ఉంటుంది ఆ సర్క్యూట్ అనేది. సో ఆటోమేటిక్ గా నువ్వు I1 I2 వేసుకొని 5 అనుకుంటే నీకు యాంగిల్ వస్తుంది. దానికి 90 యాడ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద యాంగిల్ బిట్వీన్ I1 అండ్ I2. ఓకే, సో కాబట్టి ఈ పర్టికులర్ వీడియో లెక్చర్ లో మనం ఏం చూసామమ్మా, ఫస్ట్ ఏసీ అనాలిసిస్ నుంచి జనరల్ ప్రాబ్లమ్స్, అంటే కొంచెం మనకి జస్ట్ రెక్టాంగులర్ పోలార్ ఫార్మ్ కన్వర్షన్స్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ వచ్చినప్పుడు మనం నోడల్ అనాలిసిస్ వేయడానికి లేదు, వీ నీడ్ టు గో ఫర్ సూపర్ పొజిషన్ థియరం. ఓకే, సో ఆటోమేటిక్ వేసేస్తే నీకు సూపర్ పొజిషన్ థియరం ప్రకారం సొల్యూషన్ అనేది దొరుకుతుంది. దట్ డజంట్ మ్యాటర్. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చూసాము, ఫేజర్ డయాగ్రామ్స్. ఫేజర్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, సిరీస్ ఆర్ఎల్ కి చూసాం, సిరీస్ ఆర్సీ, సిరీస్ ఆర్ఎల్సీ, ప్యారలల్ ఆర్ఎల్, ప్యారలల్ ఆర్ఎల్ ఆర్సీ అండ్ ప్యారలల్ ఆర్ఎల్సీ అండ్ రెసొనెంట్ కేసు కూడా చూసాం. ఓకే, సో దానికి సంబంధించిన ఏదైతే మనకు ప్రాబ్లమ్స్ వచ్చాయి అవన్నీ చూసాము. సో కాబట్టి ఈ నేను చెప్పిన పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకొని మీకు ఏ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డౌట్ వస్తే డెఫినెట్ గా కమెంట్ బాక్స్ లో పెట్టండి అమ్మా, నేను సాల్వ్ చేస్తాను. అండ్ మనకి ఏసీ అనాలిసిస్ లో బ్యాలెన్స్ ఉంది ఏంటంటే రెజొనెన్స్. ఓకే, సిరీస్ రెజొనెన్స్ కంప్లీట్ అనాలిసిస్ అండ్ ప్యారలల్ రెజొనెన్స్ కంప్లీట్ అనాలిసిస్. ఓకే, సో నేను ఇంకొక వీడియో ప్రొవైడ్ చేస్తాను. అందులో సిరీస్ రెజొనెన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ప్యారలల్ రెజొనెన్స్ గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో బై దట్ లెక్చర్ we will finish it off networks and we will start signals and systems. Okay, so we will meet in the next class with the resonance, series and parallel resonance. Until then, take care and